ఓకే, ఈరోజు మనం సొల్యూషన్స్ గురించి చూద్దాం. సో సొల్యూషన్స్లో ఫస్ట్ వచ్చేసి బేసిక్ సొల్యూషన్ అనే డెఫినేషన్ చూద్దాం. సో బేసిక్ సొల్యూషన్ ఏంటంటే, సో మనకి ఒక్కొక్క పాయింట్ దగ్గర గ్రాఫికల్ మెథడ్లో చూసాం. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క సొల్యూషన్ వస్తుంది. సో వాటిని బేసిక్ సొల్యూషన్ అని చెప్తాం. కానీ మనకి ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గివెన్ ఏ సిస్టమ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది మనకి సో మ్యాట్రిక్స్ ఫార్ములలో జనరల్ ఫామ్ అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది, ఏ అనేది m/n మ్యాట్రిక్సెస్, సో ఎక్స్ అనేది కాలం మ్యాట్రిక్స్, బి అనేది కూడా కాలం మ్యాట్రిక్స్. గివెన్ ఏ సిస్టమ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ m లీనియర్ ఈక్వేషన్స్. సో ఇందులో m లీనియర్ ఈక్వేషన్స్ విత్ n వేరియబుల్స్. సో విత్ n వేరియబుల్స్ అంటే సో ఇలాగనమాట. ఒకసారి ప్రీవియస్ క్లాస్లోకి వెళ్తే మనం సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనమాట. సో ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందులో m ఈక్వేషన్స్ 1, 2, 3 అండ్ సో అని ఎంతవరకు తీసుకున్నాం, m ఈక్వేషన్స్ వరకు తీసుకున్నాం. సో n వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2 అండ్ సో ఆన్ n వరకు, xn వరకు ఉన్నాయి. x1, x2 అండ్ సో ఆన్ xn వరకు, అంటే m ఈక్వేషన్స్ విత్ n వేరియబుల్స్. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే, m ఈక్వేషన్స్ ఉన్నాయి విత్ n వేరియబుల్స్. సో ఇలా ఉన్న ఈక్వేషన్కి, ఇలా ఉన్న ప్రాబ్లంకి మనం ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ద సొల్యూషన్ అబ్టైన్డ్ బై సెట్టింగ్ n మైనస్ m వేరియబుల్స్ ఈక్వల్ టు 0. సో n మైనస్ m, సో n అనేది ఎంత తెలియదు, m అనేది ఎంత తెలియదు. మనకి ఇచ్చిన దాని ప్రకారం సొల్యూషన్లు వస్తాయన్నమాట. సో n మైనస్ m వేరియబుల్స్ ఈక్వల్ టు 0. సో ఇవన్నీ కూడా ఇలా మనం n మైనస్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే, సో ఇక్కడ n ఉంటే అన్ని, అండ్ సాల్వింగ్ ఫర్ రిమైనింగ్ m వేరియబుల్స్. సో ఈ m వేరియబుల్స్ని మనము సాల్వ్ చేస్తే బేసిక్ సొల్యూషన్ అని చెప్తాం అనమాట. సో ఇలా డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో యాజ్ ఈజ్గా ఉన్నది చదివితే అర్థం కాదు, కానీ మనం ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్ని కనుక ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లంని మనం అర్థం చేసుకుంటే, ఇందులో 2 ఈక్వేషన్లు ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 ఈక్వేషన్లు, 2 వేరియబుల్స్. సో అప్పుడు మనకి n మైనస్ m అంటే 2 మైనస్ 2. సో 2 మైనస్ 2 అనేది 0 అయింది కాబట్టి, సో మనకి 2 మైనస్ 2 0 అయితే వీటికి బేసిక్ సొల్యూషన్లు అనేటివి ఉంటాయి అన్నమాట. సో బేసిక్ సొల్యూషన్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ x1, x2 ఇవన్నీ ఉన్నాయో అన్ని సొల్యూషన్లు అనుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా m కాదు, n ఉండాలి, n వేరియబుల్స్. సో ఇక్కడ మనకి x1, x2 అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేస్తే x1కి వాల్యూ వస్తుంది, x2కి వాల్యూ వస్తుంది. సో వాటిని మనం బేసిక్ సొల్యూషన్స్ అని చెప్తాం. నెక్స్ట్, ఫీజిబుల్ సొల్యూషన్. సో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఎనీ సొల్యూషన్ ఇన్ ఏ ఎల్పిపి విచ్ సాటిస్ఫైస్ ద నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఎల్పిపి. సో ఏ సొల్యూషన్ అయినా సరే మనకు అది నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే నాన్ నెగటివ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఏంటి నాన్ నెగటివ్ కండిషన్స్ అంటే, ఒకసారి ప్రాబ్లంని చూద్దాం. నాన్ నెగటివ్ కండిషన్స్ ఏంటంటే ఇవి: x1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం లాస్ట్లో. సో ఎంత వచ్చింది, x1 ఈజ్ ఈక్వల్స్ 1000, x2 ఈజ్ ఈక్వల్స్ టు 500. సో ఈ 2 వాల్యూస్ పాజిటివ్ వాల్యూసే కదా, నెగిటివ్ వాల్యూస్ అయితే రాలేదు కదా. సో పాజిటివ్ వాల్యూస్ రావాలన్నమాట. మనకి సొల్యూషన్ అయితే వస్తుంది,
అయితే ఈ సొల్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే మనకి ఈ కండిషన్స్ని సాటిస్ఫై కనుక చేస్తే అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో అది ఫీజిబుల్ సొల్యూషన్ సెకండ్ది. థర్డ్ వచ్చేసి బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫీజిబుల్ సొల్యూషన్, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఏంటి? ఫీజిబుల్ సొల్యూషన్ అయి ఉండాలి ఫస్ట్. సో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఆల్సో బేసిక్. సో నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ అలాగే బేసిక్ సొల్యూషన్ అయి ఉంటే దాన్ని మనం బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో ఈ రెండు కలిపి ఉంటే అది బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఎందుకు? ఇది బేసిక్ సొల్యూషన్, ఇది ఫీజిబుల్ సొల్యూషన్. ఈ రెండు కలిస్తే బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఈ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి ఏ సొల్యూషన్ అయినా సరే, ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఆప్టిమైజ్డ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎల్పిపి కాల్డ్ ఆప్టిమల్ సొల్యూషన్. సో మనకి ఈ ఫీజిబుల్ సొల్యూషన్ అయితే, ఏ ఫీజిబుల్ సొల్యూషన్ అయితే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేస్తున్నాం కదా, మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ వాళ్ళు అడిగినట్లు మనం కనుక్కుంటాం. సో ఆ సొల్యూషన్ని మనం ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం. సో ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్లో చేసిన ప్రాబ్లమ్ని ఒకసారి కనుక మనం చూస్తే, సో ఈ ప్రాబ్లంలో మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మ్యాక్సిమం అన్నాడు. సో మ్యాక్సిమం అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ బేసిక్ సొల్యూషన్లు చాలా వచ్చాయి. సో ఇన్ని పాయింట్స్ దగ్గర మనకి బేసిక్ సొల్యూషన్లు వచ్చాయి. కానీ మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఏమవుతుందంటే అదే రాసాం, ద ఆప్టిమల్ సొల్యూషన్ అని ఇక్కడ రాసాం కదా. సో ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఏంటి? మ్యాక్సిమం అన్నాడు కాబట్టి వచ్చిన వాల్యూస్లో నుంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. మినిమం అంటే వచ్చిన వాల్యూస్లో నుంచి మినిమం తీసుకోవాలి. సో మ్యాక్సిమం అన్నందుకు గాను ఇది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఫీజిబుల్ సొల్యూషన్, ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ సాటిస్ఫైస్ లేదా విచ్ ఆప్టిమైజ్డ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అన్నాం. ఇప్పుడు ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటున్నాం. సో ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇప్పుడు ఇది ఇందాక ఇది తీసుకున్నాం, ఇప్పుడు ఇది ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ optimize the function of LPP is called optimal basic feasible solution. సో ఇప్పుడు అదే ప్రాబ్లంని మనం అబ్జర్వ్ చేద్దాం. సో అదే ప్రాబ్లంని కనుక అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ బేసిక్ సొల్యూషన్లు. సో ఇవన్నీ బేసిక్ సొల్యూషన్లు అయితే సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఎందుకు అంటున్నామంటే మనకి నాన్ నెగిటివ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ ఏమంటున్నాడు? విచ్ ఈజ్ ఆప్టిమైజ్డ్. సో ఆప్టిమైజ్డ్ అంటే మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, మినిమం అయితే మినిమం. సో దాన్ని మనం ఏమంటున్నాం? ఆప్టిమల్ సొల్యూషన్ అన్నాం. సో ఇవన్నీ కూడా బేసిక్ సొల్యూషన్లు కాబట్టి ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది కూడా ఆప్టిమైజేషన్ అయితే దాన్ని బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. సో దీన్ని ఇప్పుడు బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్పచ్చు, అలాగే ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్పచ్చు, అలాగే ఆప్టిమల్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఫీజిబుల్ సొల్యూషన్ అంటే మాత్రం ఈ కండిషన్ని ఇక్కడ సాటిస్ఫై చేస్తుందో లేదో చూసుకోవాలి. సాటిస్ఫై చేస్తే ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. సో ఫీజిబుల్ సొల్యూషన్ అయితేనే ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. ఫీజిబుల్ సొల్యూషన్ అయితేనే మనకి ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కూడా అవుతుంది. అంటే ప్రతి కండిషన్కి, ప్రతి ప్రాబ్లంకి లాస్ట్లో ఇది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ కండిషన్స్ కనుక మనకి సాటిస్ఫై చేస్తే అది మనకి ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. ఓకే, దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని కూడా చెప్తాం.
మనకి ఎక్కువగా క్వశ్చన్ పేపర్లో కనిపించేది ఇదే, ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అన్నా, ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అన్నా సో ఒకటి. సో ఇవి సొల్యూషన్. సో ఈ 5 కూడా సొల్యూషన్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్లు వీటిని కంపల్సరీగా నేర్చుకోవాల్సింది. నెక్స్ట్, ఈ సొల్యూషన్లు కాకుండా ఇంకా కొన్ని టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో అది డిఫైన్ అన్బౌండెడ్ సొల్యూషన్ అండ్ నాన్ నెగటివ్ కన్స్ట్రైంట్స్. అన్బౌండెడ్ సొల్యూషన్, నాన్ నెగటివ్ కన్స్ట్రైంట్స్ అనే డెఫినేషన్ ఒకసారి చూస్తే, అన్బౌండెడ్ సొల్యూషన్ in a LPP the objective function can be increased indefinitely. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అయితే, సో ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఏంటి అంటే, ఇలా గ్రాఫ్ ఉందనుకోండి, సపోజ్ ఇలా 2 ఉన్నాయనుకున్నాం. సో ఇలా 2 ఉంటే 2 కూడా ఇట్లా పైకి వెళ్తున్నాయి. సో 2 కూడా పైకి వెళ్తే రెండిటి యొక్క లైన్స్ ఎక్కడ మెర్జ్ అయినాయి అంటే ఈ ఏరియాలో మెర్జ్ అయ్యాయి. సో ఈ ఏరియాలో మెర్జ్ అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో మ్యాక్సిమం క్వశ్చన్ అని అడిగాడు అనుకోండి. సో మ్యాక్సిమం అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్తున్నాయో తెలియదు, ఇన్ఫినిటీకి వెళ్తున్నాయి. సో ఇన్ఫినిటీకి వెళ్తున్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇలా ఇంక్రీజ్ అయితే మనం దాన్ని అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్తాం. సో అదే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ ఇండెఫినెట్లీ, దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ సెడ్ టు హ్యావ్ అన్బౌండెడ్ సొల్యూషన్. ఆ ప్రాబ్లము అన్బౌండెడ్ సొల్యూషన్ని కలిగి ఉందని చెప్తామన్నమాట. నెక్స్ట్, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. సో నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అంటే సో ఏం లేదు, మన క్వశ్చన్లో ఇస్తారు కదా x1 గ్రేటర్ దాన్ 0, x2 గ్రేటర్ దాన్ 0 అని, అవే అనమాట. ద సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ x1, x2, and so on xn all are positive or 0 is known as the set of non-negative constraints of LPP. సో వీటిని నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ అంటారు, లేదా నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్లో మీకు ఆల్రెడీ చూపించాను. సో క్వశ్చన్లో ఫీజిబుల్ సొల్యూషన్ అవ్వాలంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని కూడా చెప్పాను. సో ఇక్కడ ఇవన్నమాట, ఇవి నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ లేదా నాన్ నెగిటివ్ కండిషన్స్ లేదా నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అని కూడా చెప్తాం. ఇది ఉంటే వీటినే మనం నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అని చెప్తాం అనమాట. x1, x2, ఈ 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి సపరేట్ రాసాం. అక్కడ n వరకు ఉన్నాయి కాబట్టి అన్ని కామా పెట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని రాసాం. సో ఇది కూడా 4 మార్క్స్కి చాలాసార్లు అడిగారు ఈ 2 డెఫినేషన్లని, కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. దీని తర్వాత డిఫైన్ నాన్ డీజెనరేటివ్ అండ్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో డీజెనరేటివ్ అండ్ నాన్ డీజెనరేట్ ఈ రెండింటిని డిఫైన్ చేయమంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్, ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఏ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ఏ ఎల్పిపి. సో బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క సొల్యూషన్ వస్తుంది, దాన్ని బేసిక్ సొల్యూషన్ అంటాము. ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్లు x1 గ్రేటర్ దాన్ 0, x2 గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తే సొల్యూషన్ అనేది పాజిటివ్లో వస్తే ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుందని చెప్పాము. అంటే ఆ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఎప్పుడు మనం సెడ్ టు బి నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్, ఎప్పుడు దాన్ని నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తామంటే, ఇఫ్ నన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్ ఈజ్ 0. సో బేసిక్ వేరియబుల్స్ ఏవి కూడా 0 అవ్వకపోతే, సో బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో బేసిక్ వేరియబుల్స్
ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్నాయే x1 x2 అని, ఇవే అనమాట. సో ఈ x1 వాల్యూ x2 వాల్యూ రెండు కూడా సపోజ్ ఇక్కడ 0 అవ్వలేదు. సో ఇది నాన్ డీజనరేటివ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే x1 సపోజ్ 0 అయిందనుకో, x1 0 అయితే అప్పుడు డీజనరేటివ్ అవుతుంది. ఇక్కడ రెండు 0 కాకుండా నన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్ 0. సో ఈ బేసిక్ వేరియబుల్స్ 0 కాకుండా ఉంటే వాటిని మనం నాన్ డీజనరేటివ్ అని చెప్తాం. సో నెక్స్ట్ రండి, డీజనరేటివ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కిందది. సో పైన దానికి అంతా కామన్. ఇఫ్ దాన్ని ఎప్పుడు పిలుస్తామంటే డీజనరేట్ అని, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 0. సో వన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్ ఈజ్ 0. అట్లీస్ట్ ఒక్క బేసిక్ వేరియబుల్ అయినా 0 అయితే దాన్ని డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. ఒక్కటి 0 అయినా సరే, ఇందాక చెప్పినట్లు x1 1000 వచ్చింది, x2 500 వచ్చింది. సో ఈ రెండు కూడా 0 కాలేదు కాబట్టి ఇది నాన్ డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనమాట. ఇందులో ఏ ఒక్కటి 0 వచ్చినా సరే అదేమవుతుందంటే డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్, అట్లీస్ట్ ఒక్కటి 0 అయినా చాలు, మనం దాన్ని డీజనరేట్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ డెఫినేషన్లు ఉన్నాయి. ఇవి కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్కి అడిగే సొల్యూషన్సే. అదిగాక మనకి ప్రాబ్లంలో ఎదురయ్యే సొల్యూషన్స్ అనమాట. సో మనం ఇంకా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఇలా వెళ్తే సో అక్కడ ఇంకా మనకి బాగా అర్థమవుతాయి. బేసిక్ వేరియబుల్స్ ఏంటి, బేసిక్ సొల్యూషన్స్ ఏంటి, అన్బౌండెడ్ సొల్యూషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించుకున్నా కూడా మనం, సో గ్రాఫికల్ మెథడ్ని ఉపయోగించుకుని కూడా చాలా వరకు చెప్పచ్చు. మ్యాక్సిమం అర్థమవుతుంది గ్రాఫికల్ మెథడ్ నుంచి కూడా. సో గ్రాఫికల్ మెథడ్స్లో ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్ సొల్యూషన్స్, ఇవన్నీ బేసిక్ సొల్యూషన్లే. సో ఇందులో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటంటే, సో x1 x2లు పాజిటివ్లు కానీ జీరోలు కానీ అయి ఉండాలి. సో x1 x2లు లాస్ట్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది ఫీజిబుల్ సొల్యూషన్. సో ఫీజిబుల్ సొల్యూషన్ అయితే ఇంకా చెక్ చేయొచ్చు. ఇంకా ఏంటి, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుందేమో చెక్ చేయాలి. సో బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుందా లేదా అంటే, ఈ సొల్యూషన్ బేసిక్ సొల్యూషన్లో ఉంది కదా, సో ఈ సొల్యూషన్ బేసిక్ సొల్యూషన్లలో ఉంది కాబట్టి బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. దీని తర్వాత ఇంకోటి చెక్ చేయొచ్చు, ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి, ఫీజిబుల్ సొల్యూషన్ ఉండాలి. ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇవి పాజిటివ్ కానీ జీరోలు కానీ అయింటే చాలు. సో పాజిటివ్లు కానీ జీరోలు కానీ అయితే ఇట్లాంటి సొల్యూషను, సో మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, మినిమం అయితే మినిమం వాల్యూని ఇక్కడ కనుక్కున్నాం కదా ఈ పాయింట్ బి అనే పాయింట్ దగ్గర. సో దీన్ని మనం 5500ని ఆప్టిమల్ సొల్యూషన్ అని చెప్తాం అన్నమాట. ఇది ఒక్కదాన్ని మాత్రమే ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం, మిగతావన్నీ బేసిక్ సొల్యూషన్స్. ఇంకొకటి ఏముంది, ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే, సో ఇందులో కనుక ఉంటే ఆప్టిమల్ సొల్యూషన్ బేసిక్ సొల్యూషన్లో ఉంటే వాటిని మనం ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో అందులో ఉంది కాబట్టి ఇది ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. సో వీటి తర్వాత అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్పాం. సో అన్బౌండెడ్ సొల్యూషన్ అంటే, ఒకసారి గ్రాఫ్ మనం చూస్తే, సో ఇక్కడ ఈ ఫీజిబుల్ రీజియన్ అంతా కూడా ఒక బౌండరీలో ఉంది. సో ఈ బౌండరీలో ఉంది, ఈ ఏరియాలో ఉంది, దీన్ని దాటి పక్కకు పోలేదు కాబట్టి సో ఇది మనకి అన్బౌండెడ్ సొల్యూషన్ అవ్వదు, ఇది బౌండెడ్ సొల్యూషన్. ఎందుకంటే బౌండరీస్ ఉన్నాయి కాబట్టి బౌండెడ్ సొల్యూషన్. సో అన్బౌండెడ్ సొల్యూషన్ ఎప్పుడు అవుతుందంటే, సపోజ్ ఆ షేడెడ్ రీజియన్ ఇక్కడ ఉందనుకోండి పైన, సో అందులో కూడా మ్యాక్సిమం అని క్వశ్చన్లో అడిగితే ఈ మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ వరకు ఉంటుందో మనం ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే అది ఇన్ఫినిటీ వరకు అలా వెళ్తూనే ఉంటుంది. అదే మినిమం అంటే
కింద ఉన్న ఈ పాయింట్స్ మాత్రమే మినిమం అవుతాయి, ఇంకా వేరే పాయింట్స్ అవ్వవు. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్లే ఉన్నాయి. సో ఈ 2 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ మినిమం పాయింట్ అవుతుంది. సో అప్పుడు అది అన్బౌండెడ్ సొల్యూషన్ అవ్వదు, అది బౌండెడ్ సొల్యూషన్ అవుతుంది. ఎప్పుడు అన్బౌండెడ్ అంటే క్వశ్చన్లో మ్యాక్సిమం అని అడిగితే ఆ మ్యాక్సిమం కనుక్కోవడానికి మనకి పాసిబిలిటీ లేదు, కాబట్టి అప్పుడు మనం అది అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్తాం. అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అయిపోతే, సో ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అంటే ఇలా పెరుగుతూ పోతే, సో అనుకోకుండా ఇట్లా పెరుగుతూ పోతుంటుంది ఇంకా, కాబట్టి దాన్ని మనం అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్తాం. సో తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. సో నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అంటే సో ఇవి పాజిటివ్ ఉండాలన్నమాట. x1, x2, x3, అండ్ సో ఆన్ xn అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ అయితే నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ లేదా నాన్ నెగిటివ్ వేరియబుల్స్ అని చెప్తాం. దీని తర్వాత ఇంకేం నేర్చుకున్నాం, డీజెనరేట్ అండ్ జనరేట్. సో జనరేట్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చే సొల్యూషన్ అనేది మనకి ఈ సొల్యూషన్లో జీరోలు రాకపోతే నాన్ డీజనరేట్ సొల్యూషన్ అవుతుంది. ఒక్కటి జీరో వచ్చినా సరే అది డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి సో ఇవన్నీ డెఫినేషన్లు. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పచ్చు. అందుకే నేను ప్రాబ్లం చెప్పిన తర్వాత దీని యొక్క థియరీ గురించి చెప్తున్నా. సో జనరల్ ఫామ్ అయితేనేమి, మ్యాట్రిక్స్ ఫామ్ అయితేనేమి, అలాగే వాట్ ఈజ్ ఎల్పిపి అనే క్వశ్చన్, ఇంకా కెనానికల్ ఫాము, స్టాండర్డ్ ఫాము, ఇంకా అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ముందు చెప్పడానికి కారణం ఏంటంటే సో మనకి క్వశ్చన్ ఎలా ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసిన తర్వాత ఏమేమి వస్తున్నాయి అనేది మనకి తెలిస్తే అప్పుడు వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని ఫస్ట్ ఒక ప్రాబ్లం చెప్పి ఆ తర్వాత సొల్యూషన్స్ కూడా చెప్దామని సొల్యూషన్ చెప్తున్నా. సో ఇవి చెప్పకుండా మీకు సొల్యూషన్లు ఇది ఇలా ఉంటే బేసిక్ సొల్యూషన్ అవుతుంది, ఇలా ఉంటే ఫీజిబుల్ సొల్యూషన్ అని డైరెక్ట్గా చెప్తే సో వీ కాంట్ అండర్స్టాండ్ అనమాట. అంటే మనం అర్థం చేసుకోలేము. అలాగా ఒక ఎగ్జాంపుల్తో ఏదైనా చెప్తే ఈజీగా మన మైండ్లో ఉండిపోతుంది. సో దానికోసమనే నేను కొంచెం ఫస్ట్ ప్రాబ్లం చెప్పేసి తర్వాత చెప్పాను. ఓకే, మధ్యాహ్నం క్లాస్లో ఈ గ్రాఫికల్ మెథడ్ యొక్క ప్రొసీజర్ చెప్తా. సో ప్రొసీజర్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఫస్ట్ ఏం చేస్తాము, ఇలా చేసుకుంటాం, ఇలా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రాఫ్ గీసుకుంటాం, షేడెడ్ రీజియన్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత పాయింట్స్ వరకు ఇలా సాల్వ్ చేస్తాము, తర్వాత పాయింట్స్ అన్నిటినీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము, సొల్యూషన్లు వస్తాయి, ఆ సొల్యూషన్ నుంచి ఎలా తీసుకోవాలి అని. లేదా ఫీజిబుల్ రీజన్ ఒక్కొక్కసారి రాదు, సో నో ఫీజిబుల్ రీజన్ ఎలా అవుతుంది, తర్వాత అన్బౌండెడ్ సొల్యూషన్ వస్తుంది, సో దానికి ఏం రాయాలి, ఇలాంటి ప్రొసీజర్ ఉంది కదా. ఆ ప్రొసీజర్ నేను ఇప్పుడు మధ్యాహ్నం క్లాస్ ఉంది, సో నాకు ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి మీ క్లాస్ తీసుకుంటాను. మధ్యాహ్నం 2:15, 2:30 మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, కాబట్టి మీరు తినేసి రెడీగా ఉండండి, సరేనా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, ఒకవేళ వాళ్ళు మిస్ అవుతారేమో మళ్ళీ, సరేనా. దీపిక, వింటున్నావా? ఓకే, అర్థమైందా అని చెప్పింది. ఇప్పుడు ఏమైనా డౌట్ అనిపించిందా, ఎక్కడైనా డౌట్గా ఉందా? ఇంకోసారి ఏమైనా చెప్తా. నాకు ఈ డెఫినేషన్ అర్థం కాలేదు సార్ అంటే మళ్ళీ ఒకసారి కొంచెం క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఓకే సరేనా. నేను ఇప్పుడు సెండ్ చేస్తాను ఇది వాట్సాప్లో, నీకు టైం ఉంటే రాసేసుకో నోట్స్లో. మధ్యాహ్నం అయితే గ్రాఫికల్ మెథడ్
అవును. థియరీ మాత్రమే ఉంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అట్లే ఎక్స్‌టెన్షన్ చేస్తా దానికి. మళ్ళీ దానికే యాడ్ చేస్తానిప్పుడు. అదుందా? దానికి యాడ్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా పెడతా దాన్ని. అంటే ఈరోజు సాయంత్రం పెడతాలే నేను దాన్నయితే. గ్రాఫికల్ మెథడ్ అది చెప్పిన తర్వాత దాని తర్వాత ప్రాబ్లం పెట్టేద్దాం. సరేనా? ఓకే మరి. బాయ్. ఆ!